कोई तो है खुदा जिस హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో రీసెంట్ బ్లాగ్ చూసారా లేదా? హైదరాబాద్లో డే 1 అయితే అప్లోడ్ చేశాను. సో మేము డే 1లో బ్రాడ్వే అంతా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. సో అదంతా డే 1లో పెట్టేశాను. ఇది డే 2. ఈ రోజు మేము శిల్పారామంకి వెళ్తున్నాము. సో చాలాసార్లు అనుకున్నాను శిల్పారామంకి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే మనం శిల్పారామంకి వెళ్ళిపోతున్నాం. దానికి ముందు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఎక్కడ్రా? ఢిల్లీలోనే. అదే ఢిల్లీలో మర్చిపోయాను. బ్రేక్ఫాస్ట్కి నేను పిజ్జా దోశ తింటున్నాను. సో బయటకు వచ్చినప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడానికే చూస్తూ ఉంటాను. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా శిల్పారామంకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ బుక్ చేసుకోవాలన్నమాట. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఇంకా మేము ఆన్లైన్లో బుక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం. ఒకసారి బయట వ్యూ అంతా చూపిస్తాను. శిల్పారామం ఎలా ఉంటుందో చూసేయండి. माना है तुझे मेरी बंदगी, न चाहेगा ये दिल किसी और को, तुझसे ही बस मेरी जिंदगी, शिद्दत से पाया तेरी मोहब्बत को, तुझसे ही है मेरी हर खुशी, न मेरी कोई और पहचान हो, यादों में तेरी हूँ हर घड़ी. చూసేసారు కదా బయట శిల్పారామం అంతా ఎలా ఉందో. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్ కొంచెం పెద్దగా అయిందనమాట, ఎందుకంటే శిల్పారామం లోపల చాలా ఉంది చూపించడానికి. షాపింగ్ కానీ ఇంకా మన ట్రెడిషనల్ ఆర్ట్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట. డెఫినెట్లీ మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా శిల్పారామం చూడకపోతే ఈ వ్లాగ్ మీకు మంచిగా అనిపించవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీరు చూసినా కూడా యూ కెన్ వాచ్. లోపలికి రాగానే ఎంట్రన్స్లో మన వినాయకుడిని పెట్టున్నారనమాట. సో ఇట్లా వినాయకుడి విగ్రహం ఉంది. ఇంకా దాని తర్వాత ఫస్ట్ అయితే మనకంతా షాపింగ్ అంతా కనిపిస్తుంది. దాని తర్వాత మన ట్రెడిషనల్ ఆర్ట్స్ కానీ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే మనం షాపింగ్ దగ్గర ఏమేమి ఉంటుందో అంతా చూద్దాము. నాకైతే వెళ్ళగానే పాష్మినా షాల్స్ అయితే కనిపించాయి. యాక్చువల్లీ పాష్మినా షాల్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ సైడ్ అనమాట. 10,000 15,000 ఇంతకన్నా చాలా కాస్ట్లీగానే ఉంటాయి. మనకి ఇట్లా మార్కెట్లో చాలా ఫేక్ పాష్మినాస్ అయితే అమ్ముతూనే ఉంటారు. సో రియల్గా పాష్మినా కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇక్కడ మాత్రం 100% ప్యూర్ పాష్మినా అని చెప్పేసి మెన్షన్ చేశారు. నేను దగ్గరకు వెళ్ళి కాస్ట్ కూడా కనుక్కున్నాను, కానీ తక్కువనే చెప్పారనమాట. యాక్చువల్లీ ఏంటంటే ప్యూర్ పాష్మినా అయితే అంత తక్కువ కాస్ట్కి దొరకదు. వాళ్ళు ఎంత కాస్ట్ చెప్పారో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది వెళ్ళి. మీరు ఈ పాష్మినా గురించి తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి గూగుల్ చేసేయండి. ఇప్పుడు కాదు, కానీ వీడియో అయిపోయిన తర్వాత. ఇంకా దాని తర్వాత చికెన్ కర్రీ కలెక్షన్ అయితే చూసాము. చాలా ఎక్కువ కలెక్షన్ ఉందన్నమాట. షార్ట్ టాప్స్, కుర్తా సెట్స్, కుర్తీస్, ఇంకా మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది కలెక్షన్ అయితే. చాలా మంచి డిఫరెంట్ డిజైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నేనంత డీప్గా వెళ్ళి చూడలేదు, బట్ పైన చూసిన డిజైన్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ప్రైజెస్ కూడా ఏం కనుక్కోలేదు, ఎందుకంటే నేను అక్కడ ఏం పర్చేస్ చేయాలని అనుకోలేదు. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయని అనుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత పూజకి రిలేటెడ్ కానీ దేవుడి విగ్రహాలు కానీ ఇంకా కొన్ని వింటేజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వాల్ డెకార్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఇలాంటి కలెక్షన్ అంతా ఇంట్లో పెట్టుకుంటే ఒక మంచి వింటేజ్ ఫీల్ వస్తుంది. అక్కడ కలెక్షన్ అంతా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి, అంటే ఎక్కువనే ఉందన్నమాట. ఇంకా సౌండ్ థెరపీకి యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, సో అది కూడా ఉందన్నమాట. ఇట్లా బౌల్లో ఉంటుంది కదా, సో అన్న చూపించారు ఇలా చేయాలని చెప్పేసి. నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ కొట్టాలి. సైడ్ ఇప్పుడు మంచిగా రీసౌండ్ వచ్చినట్టు రావాలి కదా. వైబ్రేషన్ వస్తుంది. సో
సో అదనమాట సంగతి. 1500 అంట కాస్ట్. నాకైతే దాని ప్రైస్ గురించి ఐడియా లేదు. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే ఆ ప్రైస్ ఎక్స్పెన్సివా కాదా కమెంట్ చేసేయండి. అండ్ దాని తర్వాత భూతద్దం కనిపించింది, ఇంకా దాంతో కొంచెంసేపు ఆడుకున్నాము. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा. कोई तो है खुदा जिसकी ఈ వాల్ డెకోర్ చాలా బాగుంది కదా, వాల్కి హ్యాంగ్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. ఇంకా దాని తర్వాత ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనిపించాయన్నమాట. ఏదైనా ప్లేస్కి వెళ్ళామంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకోవడం మ్యాండేటరీ కదా, బట్ నాకైతే శిల్పారామంకి రిలేటెడ్ ఏం కనిపించలేదు. హైదరాబాద్కి రిలేటెడ్ ఇంకా వేరే వేరే ప్లేసెస్కి అన్నీ ఉన్నాయి, కానీ శిల్పారామంకి రిలేటెడ్ ఉంటేనే తీసుకుందామని చెప్పేసి అని అనుకున్నాను, బట్ దొరకలేదు. ఇంకా దాని తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడైతే వింటేజ్ కలెక్షన్ అంతా ఉంది. కొంచెం ఫ్యాషన్తో ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయాలని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇవి ట్రై చేయొచ్చు. చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. 3D ఆర్ట్ అనమాట. కొంచెం టెక్స్చర్డ్ ఆర్ట్ లాగా ఉంది, క్యాన్వాస్ మీద టెక్స్చర్డ్ ఆర్ట్ అనమాట. సో కొంచెం యూనిక్గా ఉంది అండ్ బాగుంది కూడా. అండ్ దీని తర్వాత ఏంటంటే జరీ వర్క్తో హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. నాకు ఇది బాగా యూనిక్గా కనిపించాయి. మనం ఎప్పుడైనా వెడ్డింగ్స్కి వెళ్ళేటప్పుడు లేదా ఏమైనా ఫెస్టివల్స్కి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి వేసుకుంటాం కదా, మన అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేటట్టు బ్యాగ్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. లైక్ మన అవుట్ఫిట్కి వైబ్ అయ్యేలా ఉండాలన్నమాట ఆ బ్యాగ్ కూడా. సో ఇట్లాంటి జరీ వర్క్తో వచ్చిన బ్యాగ్స్ అయితే చాలా క్యూట్ ఉంటాయి. నాకు ఇక్కడ ఒక వైట్ బ్యాగ్ చూపించారు, అదైతే చాలా బాగుంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ మీదకి వైట్ బాగా మ్యాచ్ అయిపోతుంది. ఇంకా చాలా యూనిక్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. లైక్ ఏ అవుట్ఫిట్ మీదకైనా మ్యాచ్ అయిపోయేలాగా ఉందన్నమాట. అండ్ దీని తర్వాత పర్ల్స్ కలెక్షన్ అయితే చూసాము. నాకు ఈ పర్ల్స్ కలెక్షన్ అయితే బోరింగ్ గా అనిపిస్తుంది అనమాట. లైక్ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పర్ల్స్ మాత్రం మ్యాండేటరీగా ఉంటాయి. అండ్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పర్ల్స్. ఎందుకు మెడలో వేసుకుంటే అవేవో విచిత్రంగా అనిపిస్తుంది నాకు. మేబీ సింపుల్ అండ్ క్యూట్ పర్ల్స్ అయితే క్యూట్ ఉంటాయేమో, ఇట్లా పెద్ద పెద్ద పర్ల్స్ అయితే అస్సలు నచ్చవు. అండ్ మీకు పర్ల్స్ నచ్చుతాయా? నాకైతే కొంతమంది వేసుకుంటే బాగానే అనిపిస్తుంది, బట్ నేను వేసుకుంటేనే అవి కొంచెం విచిత్రంగా కనిపిస్తాయి అనమాట. అండ్ దాని తర్వాత ఇయర్ రింగ్స్ కలెక్షన్ అది ఇది అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసాము. వీటన్నిటిలో నాకు ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి. సో ఇది కూడా పర్లే అనమాట, బట్ ఇలాంటి క్యూట్ పర్ల్స్ అయితే నాకు బాగా నచ్చుతాయి. అట్లా పెద్ద పెద్దవి అయితే ఏమంతా కనిపించవు. అండ్ దీని తర్వాత ఇంకో కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్షన్స్ అయితే కనిపించాయి, బట్ ఏంటంటే అవి ఏమీ టచ్ చేయకుండా చూడాలంట. సో ఆ షాప్ అయినా ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. సో అట్లాంటి ఫ్రస్ట్రేషన్ దగ్గర మనం ఉండలేమని చెప్పేసి ఇంకొక ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ డెకార్స్ అయితే చాలా బాగున్నాయి. అన్నిట్లో కన్నా ఈ కింద పెట్టిన వాల్ డెకార్ అయితే చాలా బాగుంది. వాల్కి పెట్టినప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది. ఇంకా ఇక్కడ మిగతావన్నీ కూడా బాగున్నాయి. మెయిన్గా రాధాకృష్ణులది కూడా చాలా బాగుందన్నమాట. లైక్ మీలో ఎవరైనా వాల్ డెకార్ ఐటమ్స్ కోసం చూస్తుంటే కనుక ఈ ప్లేస్లో అయితే డెఫినెట్లీ మీకు మంచి కలెక్షన్ దొరుకుతుంది. సో చాలా బాగుందన్నమాట కలెక్షన్. అండ్ ఇక్కడ ఒక శారీ చూపిస్తాను. నాకు చూడగానే ఎందుకో చాలా బాగా నచ్చేసింది. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा. कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह. ढूंढा था अब तक बस 2 पल का चैन. మీలో ఎంతోమంది కాకి ఇంకా కుండ కథ విన్నారు. కుండలో నీళ్ళ కోసం చాలా తెలివిగా ఆలోచించి అందులో రాళ్ళు వేసి నీళ్లు తాగుతుంది కదా. సో మీకు ఇప్పుడు నేను అది ఆర్ట్ రూపంలో చూపిస్తాను. ఎంత మంచిగా ఉంది కదా. माना है तुझे मेरी बंदगी, न चाहेगा ये दिल किसी और को. तुझसे ही बस मेरी जिंदगी, शिद्दत से पाया तेरी मोहब्बत को. तुझसे ही है मेरी हर खुशी. ఇక్కడ నుంచి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. లైక్ మొత్తం యాంటిక్ పీసెస్ అన్నీ ఉంటాయన్నమాట. మొత్తం యాంటిక్ కలెక్షన్ అంతా ఉంటుంది. మీరు ఒకవేళ మీ ఇంటి కోసం ఏమైనా కొత్తగా కొంచెం యూనిక్గా హోమ్ డెకోర్ కోసం వెతుకుతున్నట్లయితే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. కొంచెం ఆ వింటేజ్ ఫీల్, వింటేజ్ వైబ్ అంతా రావాలంటే లైక్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. లైక్ హోమ్ డెకోర్ కానీ, మిర్రర్స్ కానీ, ఇలా యాంటిక్ పీసెస్ అన్నీ ఇలాంటివన్నీ చాలా చాలా ఉంటాయి. कोई तो है
खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ఇది చాలా అంటే చాలా బాగుంది. అదంతా మనకి వుడ్తోనే చేశారు, కానీ అట్లా ఫ్లెక్సిబుల్గా రావడానికి అట్లా క్రాఫ్ట్ చేశారనమాట. సో వుడ్ అయినా కూడా మనకి ఇట్లా ఫ్లెక్సిబుల్గా అయ్యేలాగే చేశారు. చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది కూడా. ఇలా డిఫరెంట్గా ఉండేవి ఇంకా వింటేజ్ వైబ్ ఇచ్చే ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ కోసం వెతుకుతున్నట్లయితే యూ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. సైజెస్ బట్టి మారుతుంది. డెకోర్ కి చాలా మంచి యూనిక్ పీసెస్ అన్ని ఉన్నాయన్నమాట. ఇది చూసారా, సైకిల్ మీద మిల్క్ క్యాన్స్ అనమాట. చాలా యూనిక్ గా అండ్ చాలా వింటేజ్ ఫీల్ ఇస్తుంది ఇట్లాంటి డెకోర్ పీసెస్ మనం ఇంట్లో పెట్టుకుంటే. చాలా బాగుంది. అండ్ అప్పుడు కాలంలో యూజ్ చేసే ఫోన్స్ ఉంటాయి కదా, ఇట్లా రౌండ్ గా నెంబర్స్ అన్ని ఉండి ఇలా రౌండ్ గా తిప్పుతూ ఉంటారు. ఆ ఫోన్స్ కూడా ఉన్నాయి, ఆ టెలిఫోన్స్ కూడా ఉన్నాయి. అండ్ అవి వర్క్ అవుతాయని చెప్పారు. వర్కింగ్ లో ఉందా? వర్కింగ్ అంట. సో అదనమాట, అది వర్కింగ్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అది 3500 అంట. మీకు ఒకవేళ ఇట్లాంటి వింటేజ్ టెలిఫోన్స్ ఇవన్నీ కావాలంటే డెఫినెట్లీ శిల్పారామంకి విజిట్ చేసి తీసేసుకోండి. గోవాలో తీసుకున్నాను. సో ఇంకా కాసేపు ఆ టెలిఫోన్ని చూస్తూ ఉన్నాము, ఇది ఎట్లా ఉంది, ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగి ఉండొచ్చు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి, కానీ ఇంట్రోవర్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇట్లాంటివన్నీ అడగడం చాలా కష్టమవుతుంది. సరి మగరి రే మ పని ద ప మ పని సరి మగరి సని ద ప మగరి మ ప ప మ ప ప మ ప సని ద ప మగరి గ సా రే మ ప ప మ మ ప ప మ ప సని ద ప మగరి గ సా ని సరి మగరి రే మ పని ద ప మ పని సని మగరి సని ద ప మగరి మ ప ప మ మ ప మ పని ద ప మగరి సా. ఇంకా దాని తర్వాత ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో తంజావూర్ డాన్సింగ్ డాల్స్ అంటారు కదా, సో అవన్నమాట. మొత్తం అవే కలెక్షన్ అంతా ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయి. లైక్ వాటిని మనం కదిలిస్తూ ఉంటే ఇట్లా డాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. హెడ్ మూమెంట్స్ ఇంకా బాడీ మూమెంట్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి మనం కదిలిస్తూ ఉన్నప్పుడు. చాలా క్యూట్ ఉంటాయి చూడడానికి. అండ్ అవి నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది లోపల. సో దాని ఆర్కిటెక్చర్ అంతా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను.
कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ढूंढा था अब तक बस 2 पल का चैन, तुम्हारे आने से है बेहद सुकून। चाहत हुई है तुमसे यूं बेइंतहा, बस है तुम्हारा ही हर वक्त जुनून। कोई तो है खुदा। సో ఇవే అనమాట తంజావూర్ డాన్సింగ్ డాల్స్. మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని సైజెస్లో ఉన్నాయన్నమాట. చాలా క్యూట్ ఉంటుంది వీటిలో డాన్స్ చేస్తూ ఉంటే. సో మనకి ఇవన్నీ దేనికి దానికి పార్ట్స్ అన్నీ సపరేట్గా ఉంటుంది. సో దానివల్లే మొత్తం ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. మనం దేన్ని కదిలిస్తే అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తాను దాని లోపల ఆ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ అంతా ఎలా ఉంటుందో. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ढूंढा था अब तक बस 2 पल का चैन। సో లోపల మొత్తం ఇట్లా బ్యాలెన్స్ చేసి ఉంటారనమాట. దానివల్లే వాటి మూమెంట్స్ అన్నీ అలా ఉంటాయి. యాక్చువల్లీ నేను ఎప్పుడు చూడలేదు, బట్ లోపల ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. బట్ ఇప్పుడు దగ్గర నుంచి చూస్తుంటే అర్థమవుతుంది. సో లోపల అంతా ఇలా ఉంటుంది అనమాట. దానివల్లే మంచిగా ఇట్లా మూమెంట్స్ అన్నీ ఉంటాయి. నేను కొన్ని క్లిప్స్ దగ్గర ఏం మ్యూజిక్ యాడ్ చేయకుండా, ఏం వాయిస్ ఓవర్ చెప్పకుండా కొన్ని రా క్లిప్స్ అంతా పెట్టేశాను అనమాట. సో అక్కడున్న వైబ్ అంతా మీకు తెలుస్తుంది అని చెప్పేసి. అండ్ దీని తర్వాత ఇక్కడితో ఇదంతా ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఈ మ్యూజియం స్టార్ట్ అయిందనమాట. అండ్ దీని తర్వాత ఆ విలేజ్ స్టైల్ మనకి ఆ స్టాచ్యూస్ అవన్నీ ఉంటాయి కదా, ఏదైతే ఆర్ట్ అంతా ఉంటుందో అదంతా కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ మ్యూజియం అయితే చూసేద్దాము. దీని తర్వాత నెక్స్ట్ శిల్పారామంలో లైక్ చాలా అట్రాక్టివ్ ప్లేస్ అంటూ ఉంటుంది కదా, సో దాని దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ మ్యూజియం అంతా చూసేసి బయటకు వచ్చిన తర్వాత కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని తర్వాత సెరామిక్స్ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి అనమాట. సెరామిక్స్లో మనకి మొత్తం పింట్రెస్టీ ఫీల్ వచ్చే సెరామిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ సెరామిక్స్లో అయితే చాలా చాలా క్యూట్, ఇంకా చాలా చాలా మంచి యూనిక్ ప్యాటర్న్స్ అని ఉన్నాయి. ఇలా చిన్న చిన్న కప్స్ దగ్గర నుంచి ఇంకా పింట్రెస్టీ వైబ్ ఉండే లైక్ ఇట్లా సోప్ డిస్పెన్సర్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. మనకు కావాల్సిన లైక్ కిచెన్కి హోమ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనకి ఇట్లా సెరామిక్స్లో ఉన్నాయి. ఇది చూసారా ఎంత పింట్రెస్టీ వైబ్ ఇస్తుంది కదా. మొత్తం ఇట్లా హార్ట్స్లో వచ్చింది సోప్ డిస్పెన్సర్ అనమాట. అది చాలా క్యూట్ ఉంది. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ढूंढा था अब तक बस 2
पल का चैन, तुम्हारे आने से है बेहद सुकून। चाहत हुई है तुमसे यूं बेइंतहा, बस है तुम्हारा ही हर वक्त जुनून। कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो। అండ్ దీని తర్వాత సెరామిక్స్లో ప్లేట్స్ ఇంకా బౌల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటి ప్లేట్స్ ఇంకా బౌల్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, నాకు ఇలాంటి పీసెస్ చాలా ఇష్టం. అండ్ ఇది సలాడ్స్ తినడానికి, లైక్ స్మూతీస్ తినడానికి అన్ని ఇట్లాంటి బౌల్స్ ఇంకా ఇలాంటివంతా వాడుతున్నారు. సో ఇది చూసారా, పెట్స్కి యూజ్ చేసే బౌల్స్ లాగా ఉంది, చాలా వెయిట్ ఉందన్నమాట. ఇలాంటివి వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది, అలాగే కింద పడితే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. యాక్చువల్లీ నేను ఇలాంటి లుక్ ఇచ్చే ఒకటి డిమార్ట్లో తీసుకున్నాను అనమాట, ప్లేట్ అది, బట్ సెరామిక్ కాదు, బట్ లుక్ మాత్రం అలా ఉంటుంది. ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇలాంటి స్మూతీ బౌల్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి, తీసుకోవచ్చు, బట్ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలన్నమాట. అండ్ సలాడ్స్ తినడానికి ఇలాంటివన్నీ చాలా యూనిక్గా చాలా చాలా మంచి డిజైన్స్ ఇంకా చాలా మంచి ప్యాటర్న్స్తో అంతా ఉన్నాయి. నాకైతే కిచెన్కి యూజ్ చేసే వాటిలో ఇలాంటివి అంటే చాలా ఇష్టం. గ్లాస్ వేర్ ఇంకా సెరామిక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ढूंढा था अब तक बस दो पल का। అండ్ ఇక్కడ నుంచి మన ఇండియన్ ట్రెడిషనల్ విలేజ్ ఎలా అయితే ఉంటుందో దాన్ని అంతా ఇట్లా ఆర్ట్ రూపంలో రిప్రజెంట్ చేశారనమాట. ఈ కొంచెం ప్లేస్లో ఇంత మంచి ఆర్ట్ రూపంలో మన ఇండియన్ ట్రెడిషనల్ విలేజెస్ అంతా రిప్రజెంట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మన ట్రెడిషనల్ డాన్స్ ఆర్ట్స్ గురించి ఇంకా ఫార్మింగ్, పాటరీ, సో ఇట్లా విలేజ్లో ఉండే కల్చర్స్ అన్నీ పెట్టేశారనమాట. చాలా మంచిగా రిప్రజెంట్ చేశారు. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తాను, అన్ని ఆర్ట్స్ అన్నీ చూపిస్తాను, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. సో డెఫినెట్లీ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇక్కడ చూసారా, పల్లెటూరులో ఉండే ఒక బేసిక్ ఇల్లుని రిప్రజెంట్ చేస్తూ ఇట్లా మనుషులందరినీ పెట్టి చాలా మంచిగా పెట్టారు. దూరం నుంచి చూస్తే నిజంగా ఉన్నారేమో అని అనిపిస్తుంది. సో ఇలా చాలా ఆర్ట్స్ ఉన్నాయి కదా, సడన్గా దూరం నుంచి చూస్తే అక్కడ ఉంది నిజమా లేకపోతే అది ఆట కూడా అర్థం కావట్లేదు, అంత మంచిగా ఉంది. సో ఇట్లా రోల్ రుబ్బుతూ ఒకళ్ళు, ఇట్లా చాట విసురుతూ ఒకళ్ళు, అక్కడ తాత న్యూస్ పేపర్ చదువుతూ, ఇంకా పిల్లలు ఆడుకుంటున్నట్టు చాలా మంచిగా రిప్రజెంట్ చేశారనమాట. అండ్ ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. సో అక్కడ పైన గ్రెయిన్ క్లీనింగ్, సో ఆ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అని కూడా పెట్టారనమాట. చాలా క్యూట్ ఉంది. అండ్ డీటెయిలింగ్ కూడా చూసారా ఎంత బాగుందో, ఆ గాజులు, పట్టీలు, మెడలో తాళి, సో చాలా డీటెయిల్డ్గా అన్నీ పెట్టారనమాట.
అండ్ దీని తర్వాత పాటరీ అనమాట. సో కుమ్మరి అంటారు కదా, ఇలా కుండలు ఇవన్నీ తయారు చేస్తారు. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ పెట్టారు. ఒకవేళ మీరు దూరం నుంచి చూస్తుంటే కనుక నిజంలాగే కనిపిస్తున్నారు కదా, అంత మంచిగా ఉన్నాయి డీటెయిలింగ్స్ కానీ ఆర్ట్ కానీ, చాలా అంటే చాలా బాగుంది. సో ఇట్లా కుండ పని చేసేది అదంతా రిప్రజెంట్ చేస్తూ ఇలా ఒకటి పెట్టారనమాట. మనకి ఈ పాటరీ ఈ ఆర్ట్ అంతా ఎప్పటి నుంచో వచ్చిందే. సో పాతకాలం నుంచి ఇవి చేసే వాళ్ళు ఉన్నారనమాట. కానీ మనం ఇప్పుడు కొంచెం కొత్తగా నేర్చుకొని డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేస్తున్నాము. అప్పుడులో ఈ కుండలు ఇవే చేసేవాళ్ళు, బట్ ఆర్ట్ మాత్రం అప్పుడుదే అనమాట. మనం ఎంత మార్చి సో డిఫరెంట్గా ట్రై చేసినా కూడా సో ఆర్ట్ అంతా మనకి ఆ రోజుల నుంచే వచ్చింది. అండ్ ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత బయట అయితే ఇక్కడ సంక్రాంతి వైబ్స్ ఇచ్చేలా పెట్టారనమాట. సో గంగిరెద్దు, ముగ్గులు, సో ఇట్లాంటివంతా పెట్టారు. సో సంక్రాంతి అప్పుడు మనకంతా ఇలాగే ఉంటుంది కదా విలేజ్లో. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇలా పెట్టారనమాట. చాలా మంచిగా ఉంది కదా, ఇట్లా మంచిగా అమ్మాయిలందరూ రెడీ అవ్వడం, లైక్ పట్టు లంగాలు వేసుకోవడం, సో ఇట్లాంటి థీమ్లో పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటివి ఇక్కడ చాలా చాలా ఉన్నాయి చూసుకుంటూ వెళ్తే, అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి విలేజ్ మార్కెట్ అనమాట. సో అప్పుడులో పల్లెటూర్లలో మార్కెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, సో విలేజ్ బజార్ అనమాట. అన్ని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సో అట్లా అమ్ముతున్నట్టు కొంటున్నట్టు ఇట్లాంటివంతా పెట్టారు. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा, कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह, ढूंढा था अब तक बस 2 पल का चैन, तुम्हारे आने से है बेहद सुकून, चाहत हुई है तुमसे यूं बेइंतहा. అండ్ ఇక్కడ వచ్చేసి చిలక జోస్యం అనమాట. సో దాన్ని కొంతమంది చూస్తున్నట్టుగా ఇట్లా చిలక జోస్యం చెప్పించుకుంటున్నట్టుగా ఇలా చాలా చాలా డిఫరెంట్ అన్నీ పెట్టారు. సో ఇప్పుడు ఉన్న జనరేషన్కి మంచిగా అప్పుడులో ఎలా ఉండేది చూపించాలని అంటే డెఫినెట్లీ శిల్పారామం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. సో వాళ్ళు చూడని విషయాలు చాలా ఉంటాయి కదా, ఇన్ఫ్యాక్ట్ మనం కూడా చూడనివి చాలా ఉంటాయి, అవన్నీ ఇక్కడ కూడా చూడొచ్చు. సో మన జనరేషన్ వాళ్ళు చూడనివి కూడా మనం అంతా ఇక్కడ సో చాలా మంచిగా రిప్రజెంట్ చేశారు కాబట్టి చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ అంతా. ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్
డెస్టినేషన్ అయితే డెఫినెట్లీ ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు, అంతా కొత్తగా కనిపిస్తుంది. సో విలేజ్లో కల్చర్ ఇలా ఉంటుందా అని చెప్పేసి. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा, कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह. అండ్ ఇక్కడ చూసారా పేలు చూపించుకుంటున్నట్టుగా చాలా క్యూట్ అనిపించింది. చిన్నప్పుడు అందరం తిట్లు తినుంటాం కదా ఈ విషయంలో, పేలు చూపించుకోకుండా. అండ్ దీని తర్వాత ఇంకా విలేజ్లో ఉండే చాలా వర్క్స్ ఇవన్నీ పెట్టారనమాట. అప్పుడులో వాళ్ళకి ఉండే వర్క్ ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ మెటల్కి రిలేటెడ్ సంథింగ్ వర్క్ ఉంది. సో ఇట్లాంటివన్నీ చాలా చాలా విలేజ్లో చాలా చాలా ఆర్ట్ అంతా ఉండేది, అప్పటి నుంచే ఉండేది. సో ఇప్పుడు అదంతా మాయం అయిపోయింది, కానీ అప్పుడులో ఇలాంటివంతా ఉండేవి కదా, చాలా మంచిగా అనిపించింది చూస్తున్నంతసేపు. అండ్ ఇక్కడ చూస్తే తులసి చెట్టుకి దండం పెడుతున్నట్టుగా. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా తులసి మొక్కని పూజించుకోవడం ఇదంతా ఉంటుంది కదా. సో అది కూడా ఇట్లా మంచిగా రిప్రజెంట్ చేస్తూ పెట్టారు. ఆవిడ అయితే చాలా బాగున్నారు కదా, చాలా రియలిస్టిక్గా అనిపించారు నాకైతే. కాసేపు అట్లా చూస్తూ ఉండిపోయాను. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा, कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह. ढूंढा था अब तक बस 2 पल का चैन, तुम्हारे आने से है बेहद सुकून, चाहत हुई है तुमसे यूं बेइंतहा, बस है तुम्हारा ही हर वक्त जुनून. అండ్ ఇక్కడ వచ్చేసి సో అప్పుడులో మనకి ఇంటి దగ్గరకు వచ్చే ఇట్లా హెయిర్ కట్ చేసేవాళ్ళు, బట్ ఆయనకు ఎందుకు అంత హెయిర్ పెట్టారు నాకు అర్థం కాలేదు. కింద కూడా చూసారా జుట్టు కట్ చేసిందంతా కింద పడిపోయినట్టు అట్లా కొంచెం స్టిక్ చేసి పెట్టేశారు అనమాట. చాలా మంచిగా అనిపించింది చూడగానే. సో అప్పుడులో ఇలా ఇంటికి వచ్చి చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా సలూన్స్ అవన్నీ ఉన్నాయి కానీ సో అప్పుడులో అంతా ఇలాగే ఉండేది కదా. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा, कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह. ढूंढा था अब तक बस 2 पल का चैन, तुम्हारे आने से है बेहद. అది రాశారు అది తీశారు. అండ్ శిల్పారామం చూసుకొని ఎగ్జిట్ అయిపోయిన తర్వాత శిల్పకళ వేదిక అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మేబీ ఇక్కడ ఈవినింగ్ టైంలో ఏమైనా జరగచ్చేమో, ఇప్పుడైతే చాలా ఎంటీగా అంతా ఖాళీగా ఉంది. సో అదంతా అట్లా చూసుకుంటూ బయటకి ఇంకా ఎగ్జిట్ అయిపోవడమే అనమాట. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा, कोई तो है खुदा जिसकी रज़ा से हो
हो तुम मेरे जीने की ఇంకా శిల్పారామం అంతా తిరిగిన తర్వాత మేమైతే ఫుల్గా అలసిపోయాము. సో దగ్గరలోనే మేఫిల్ ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసి అయితే బిర్యానీ ఆర్డర్ చేసుకొని మంచిగా తినేసాము. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మేఫిల్లో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్రైస్ కూడా తక్కువ అంట బిర్యానీ. సో ప్రైస్ తక్కువ ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఈ శిల్పారామం వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఒక షాపింగ్ వ్లాగ్ రాబోతుంది. సో స్టే ట్యూన్డ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.